మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. చెన్నై ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్కు ధోని కమ్బ్యాక్ ఇవ్వబోతున్నాడు అనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏప్రిల్ 11న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో హోరాహోరీ పోరు జరగనుంది. కాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు ధోని. ప్రస్తుతం ధోని పరిస్థితిని మెడికల్ టీం పర్యవేక్షిస్తోంది. మ్యాచ్కు ముందే ధోనికి కీలక ఫిట్నెస్ టెస్ట్ ఉండనుంది. హ్యాట్రిక్ ఓటములతో చెన్నై కుదేలైపోయింది. వరుస పరాజయాల తర్వాత జట్టులోకి ధోని రాకతో ఒకంత టీం అలాగే అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, సోషల్ మీడియాలో చూసినటువంటి మీమ్స్ ఒకంత బాధాకరమైనటువంటి పరిస్థితి. చెన్నైతో మ్యాచ్ అంటే ప్రతి టీం కూడా మనకు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిదే అనేటువంటి ఒక బాధాకరమైనటువంటి కొన్ని మీమ్స్. ఒకప్పుడు దిగ్గజ టీం, టాప్లో ఉండేటువంటి టీం ఈ రోజున ప్రాక్టీస్ మ్యాచ్ జట్టుగా కూడా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ధోని అంటే చెన్నై టీం అభిమానులు మా దేవుడు తిరిగి కంబ్యాక్ ఇస్తున్నాడు, విజయాల బాట పడతాం మేము అనేటువంటి మాట. ధోని టీంలో ఉంటే చాలు విజయం దక్కినట్టే అనేటువంటి ఒక ఆనందంలో అభిమానులు ఉన్నారు. ఏంటి, ఎలా చూడాలంటారు ఈ వార్తని? ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పుడు చెన్నై ఉన్నటువంటి పరిస్థితుల్లో ధోని కంబ్యాక్ ఇవ్వడం అనేది చెన్నైకి చాలా అవసరం అనే చెప్తాను నేను. ఎందుకనంటే వాళ్ళ వ్యూహాల విషయంలో కానీ లేదంటే వాళ్ళ ఆట తీరు విషయంలో కానీ, ముఖ్యంగా బౌలర్ల ప్రదర్శన అనేది మామూలుగా సాధారణంగా ధోని కనుక కీపింగ్ లో ఉన్నా లేదంటే ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఏదైతే ఇప్పుడు సాధారణంగా ఫీల్డర్స్ ఉన్నా అంటే బౌలర్స్ కానీ లేదంటే ఫీల్డింగ్ ప్లేస్మెంట్ కానీ ఇదంతా కూడా నామమాత్ర ఫీల్డర్లని నామమాత్ర బౌలర్లను కూడా అతను వాళ్ళతో కూడా అద్భుతాలు చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి క్రికెటర్ అతను. కాబట్టి ఇప్పుడు చెన్నైలో అతను లేకపోవడం అనేది ఖచ్చితంగా జట్టు విజయ అవకాశాలు. ఇప్పుడు వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఇప్పుడు ఢిల్లీతో కూడా వాళ్ళకి కీలక మ్యాచ్ ఉంది. కాబట్టి ఎలాగైనా సరే ఇప్పుడు వాళ్ళకి మ్యాచ్ గెలవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే రన్ రేట్ పరంగా కూడా వరుసగా 3 ఓటములు అవి కూడా భారీ తేడాలు వాళ్ళు ఓడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మ్యాచ్ లో కనుక గెలవకపోతే అనవసరంగా పరుగు పోవడమే కాకుండా అటు అభిమానుల నుంచి కూడా ఒత్తిడి తీవ్రమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు ధోని అంటే వాస్తవానికి 2-3 వారాలు అతను అందుబాటులో ఉండలేడు. అంటే ఇప్పుడు ఫస్ట్ 20 మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ చేశారు కాబట్టి ఉండలేడు అనేటువంటి అంచనాలు కూడా కొంత వ్యక్తమైనటువంటి ఇది ఉంది. కాబట్టి ఇప్పుడు అతను కనుక కంబ్యాక్ ఇవ్వడం జరిగితే చెన్నై మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఆ బౌలర్లు ముఖ్యంగా బ్యాట్స్మెన్ పరంగా ఏదో రకంగా నెట్టుకు రావచ్చు, కానీ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయితే లోయర్ మిడిల్ ఆర్డర్ ఇస్తా నెట్టుకు రావచ్చు. కానీ బౌలర్లు ఫెయిల్ అయితే మాత్రం అది చాలా వరకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. దాదాపుగా వాళ్ళు చిన్న నామమాత్ర ఆటగాళ్ళకే చూసాం మనం 28 కోట్లు 30 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ప్రశాంత్ వర్మన్ కానీ లేదంటే ప్రశాంత్ వీర్ సంథింగ్ వాళ్ళ సంబంధించి వాళ్ళ ఆ ఇద్దరు క్రికెటర్లకే సంబంధించి. కాబట్టి ఇటువంటి బౌలర్లను కూడా చెన్నై సమర్థవంతంగా వినియోగించుకోలేకపోతుంది. ఖర్చు ఎక్కువ పెట్టి కొన్న వాళ్ళని కూడా అంటే జడేజా లేనట్టు ఎకనామికల్ స్పిన్నర్లు లేనటువంటి లోటును భర్తీ చేయలేకపోతుంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కనుక ధోని కనుక మళ్ళీ రిటర్న్ వస్తే మాత్రం ఖచ్చితంగా చెన్నైకి కలిసి వచ్చేటువంటి అంశమే. సరే, ధోని రాకతో ఆ ప్లేస్ అంటే ధోని వచ్చిన తర్వాత ఆ ప్లేస్ ఎవరితో రీప్లేస్ చేస్తారనేది ఒక మెయిన్ క్వశ్చన్ అయితే, అలాగే టీంలో ఇప్పటి వరకు పేలవమైనటువంటి ఆట తీరుతో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఉద్వాసన, మళ్ళీ వాళ్ళని ఎవరితో రీప్లేస్ చేస్తారు అనేటువంటి మాట, లేకపోతే ధోని వచ్చిన తర్వాత మరొక అవకాశం ఇచ్చి చూద్దాం అనేటువంటి పరిస్థితి ఉంటుందంటారా ధోని ఆఫ్ టైమింగ్లో? వీర్ గాని శర్మ గాని వీళ్ళిద్దరిలోనే ఒకళ్ళనైతే పక్కన పెట్టేటువంటి అవకాశం ఉండవచ్చు. లేదంటే ధోనిని ప్రస్తుతానికి ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడేటువంటి అవకాశం కూడా కొంతవరకు కనపడుతుంది. మరి అయితే ప్రస్తుతానికి అది ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో రావాలన్నా కానీ అతని ఫిట్నెస్ కి సంబంధించి అది ఏదైతే మెడికల్ టీమ్ ప్రస్తుతం అతన్ని పర్యవేక్షిస్తోంది. కాబట్టి వాళ్ళు అంటే 2-3 రోజుల్లో రాబోయే 2-3 రోజులు కూడా అతని ఫిట్నెస్ కి సంబంధించి కీలకం అని చెప్తున్నారు. కాబట్టి ఈ 2-3 రోజుల్లో అతని మెడికల్ కండిషన్ ఎలా ఉంది, అతని కాలి గాయం ఎలా ఉంది, అతను అంటే పరిగెత్తగలుగుతున్నాడా, ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ గా యూజ్ చేసుకోగలిగితే పరిగెత్తగలుగుతున్నాడా లేదా అనే దానికి సంబంధించి కూడా కొంత వర్కౌట్ అయితే చేస్తారు. మరి దానికి సంబంధించి మేనేజ్మెంట్ కూడా ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అంటే రిస్క్ చేస్తుందా ఈ టైంలో, లేదంటే పోయింది ఇంకో మ్యాచ్ 4 మ్యాచ్లు పోతే మిగిలిన 10 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి అప్పుడు చూసుకుందాం అనుకుంటుందా ఏంటనేది చూడాలి. అంటే రుతురాజ్ గైక్వాడ్ మీద కూడా ఒకంత ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే, లాస్ట్ 10 ఇన్నింగ్స్ని చూస్తే 9 ఇన్నింగ్స్లో సింగిల్ డిజిట్కి రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అవ్వడం కానీ, లేకపోతే కెప్టెన్సీ విషయంలో కూడా ఒకంత కన్ఫ్యూజ్ అవుతున్నాడా, లేకపోతే ఆపోజిట్ టీమ్స్ వేసేటువంటి ఎత్తులకు పై ఎత్తులు వేయలేకపోతున్నాడా అనే ఒక ఇది టీంని నడిపించడంలో కూడా రుతురాజ్ గైక్వాడ్ ఫెయిల్ అయ్యాడు అనే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? రుతురాజ్ గైక్వాడ్ అంటే ప్రస్తుతానికి అతను ధోని పర్యవేక్షణలోనే అతను క్రికెటర్ అయ్యాడు, అంటే కెప్టెన్ అయ్యాడు. కాబట్టి
ఇప్పుడు కీలకమైనటువంటి సమయంలో ధోని ఉంటే అంటే అటు సంజు శాంసన్ కూడా కొంత కెప్టెన్సీ అనుభవం ఉంది. సంజు శాంసన్ కూడా వికెట్ కీపర్ గా ప్రభావం చూపించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ప్లేయర్. ఎందుకంటే అతను కెప్టెన్ పరంగా చూస్తే మాత్రం, ఎందుకంటే అతను రాజస్థాన్ కి దాదాపుగా 5 ఏళ్ల పాటు కెప్టెన్సీ చేశాడు. కాబట్టి ఇక్కడ మనం అంటే కొన్ని అంశాలకు సంబంధించి రుతురాజ్ గైక్వాడ్కి మైదానంలో అవసరమైనటువంటి సలహాలు ఇవ్వలేకపోతున్నాడు సంజు శాంసన్ అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సమయంలో ధోని కనుక ఎంటర్ అయితే అంటే అటు రుతురాజ్ గైక్వాడ్ మీద కూడా కొంత ఒత్తిడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెన్నై అనగానే భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు నిలబెట్టుకునే విషయంలో కొంత గైక్వాడ్ ఫెయిల్ అవుతున్నాడు. కాబట్టి అది ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ధోని సహకారం అనేది కంపల్సరీ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్, మొత్తం మీద అయితే మరొక అభిమాని ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొదటి మ్యాచ్ కొత్త జట్టు అనుకున్నాను, మిగతా 2 మ్యాచ్లు చూసిన తర్వాత ఇది ఒక చెత్త జట్టు అని సొంత అభిమాని అంటే చెన్నై సూపర్ కింగ్స్ని అభిమానించే అభిమానే ఒక వీడియో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. చాలా బాధాకరమైంది, ఇబ్బందికరమైనటువంటి అంశం చెన్నై ఫ్యాన్స్కి. దీన్ని ఎలా చూడాలంటారు అసలు? ఈ కామెంట్ అలానే చూడొచ్చు అంటారా? ధోని వచ్చాక ఇమీడియట్గా కూడా ఆ చెత్త జట్టు కాస్త కొత్త జట్టు అద్భుతమైన జట్టుగా మారిపోతుందంటారు? ఇక్కడ నేను ఒక కామెంట్ చేస్తాను. ఏంటి అని అంటే ఇప్పుడు వాళ్ళు అస్సలు జీర్ణించుకోలేని విషయం ఏంటంటే వాళ్ళు వరుసగా 10 మ్యాచ్లు 12 మ్యాచ్లు ఓడిపోయిన 14 మ్యాచ్ల్లో లీగ్ మ్యాచెస్ కి సంబంధించి 2 మ్యాచ్లు ఆర్సీబీతో జరుగుతాయి కదా. ఈ 2 మ్యాచ్లు కనుక వాళ్ళు ఓడిపోయారంటే వాళ్ళు ఆ విషయాన్ని జీర్ణించుకోలేదు. ఎందుకంటే మనం ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా ప్రభావం ఎలా ఉంటుందో బెంగళూరు వర్సెస్ చెన్నై మ్యాచ్ అలాగే ఉంటది. కాబట్టి నిన్న ఎప్పుడైతే వాళ్ళు ఓడిపోయారో అది వాళ్ళకి అసలు ముందు చెన్నై అభిమానుల మంటదే. ఎందుకంటే అసలు ఆ బెంగళూరు మీద వాళ్ళు ఓడిపోవడానికి అసలు ఒప్పుకోరు ముందు నుంచి కూడా. అది వాళ్ళ మనసు అంటే వాళ్ళకి సంబంధించి అంటే ఈ కావేరీ నది జలాలో లేదంటే రాజకీయ పరమైన టర్మ్స్ లోకల్ ఫీలింగ్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా సరే అసలు వాళ్ళకి బెంగళూరు మీద ఓటం అనేది నచ్చదు. అది కూడా నిన్న చిత్తుగా ఓడిపోవడం అసలు నచ్చట్లేదు. అందుకని ఇప్పుడు మొత్తం కూడా తిట్టుకో ధోని రావాలి. మన ఇప్పుడు ఒకవేళ ధోని ఉన్నా ఓడిపోయారు అనుకో, ధోని రిటైర్డ్ అవ్వాలని వాళ్ళే అంటారు. కాబట్టి ఈ ట్రంప్ మనస్తత్వం ఎలా ఉంటుందో కొంత క్రికెట్ లో ఫ్యాన్స్ మనస్తత్వం కూడా మాక్సిమం అలానే ఉంటుంది. ఎస్, అంటే సంజు శాంసన్ కూడా ఫెయిల్ అవుతున్నాడు కదా, దీన్ని మనం ఎలా చూడొచ్చంటారు? 3 మ్యాచ్ల్లో కూడా ఒక మార్క్ ఇన్నింగ్స్ సంజు శాంసన్ నుంచి చూడలేదు అనే. ఎస్, ఎగ్జాక్ట్లీ. అసలు సంజు శాంసన్ ఫాస్ట్ బౌలింగ్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు ఇప్పటికి వరకు అర్థం కానిటువంటి పరిస్థితి. ఇప్పుడు నిన్న సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఆటగాడు కొత్త బంతితోనే దాదాపు సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ వచ్చిన టైం కొత్త బంతే ఉంది, ఆ బంతి ఏం పాత పడలా. అయినా సరే సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఆటగాడు మిడిల్ ఆర్డర్ ప్లేయర్ కొత్త బంతి అంత స్వేచ్ఛగా ఆడుతున్నప్పుడు మరి ఎందుకు సంజు శాంసన్ ఓపెనర్ అయ్యింది కూడా ఆడలేకపోతున్నాడు? అంటే అతని మీద ఉన్నటువంటి ఎక్కువగా ఉండడం ఓపెనింగ్ ప్రెషర్. ఎగ్జాక్ట్లీ, ఒత్తిడి అనేది ఉందేమో అనేది నా ఫీలింగ్. కాబట్టి అది కొంత అవుతుందేమో అని అనుకుంటున్నాను. మరి అయితే దాని ఓవర్కమ్ అటు వికెట్ కీపర్ గా అంటే ఇప్పుడు కీపర్ గా ఉన్నప్పుడు కెప్టెన్ కి సలహాలు ఇవ్వాలి, బౌలర్ కి సలహాలు ఇవ్వాలి. ఆ విషయంలోనూ ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పుడు ధోని గానీ లేదంటే కేఎల్ రాహుల్ గానీ లేదా రిషబ్ పంత్ గానీ ఇలాంటి వాళ్ళు కీపింగ్ లో ఉన్నారనుకోండి, ఇషాన్ కిషన్ గానీ ఇలాంటి వాళ్ళు కీపింగ్ లో ఉంటే అది ఖచ్చితంగా బౌలర్ హెల్ప్ అవుతుంది, ఫీల్డర్లకు హెల్ప్ అవుతుంది, కెప్టెన్ కి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఆ పాత్రనే సంజు శాంసన్ పోషించలేకపోతున్నాడేమో అనేటువంటి అభిప్రాయం అయితే కొంత వినపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. మొత్తం మీద అయితే చెన్నై ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్కు ధోని కమ్బ్యాక్ ఇస్తున్నాడు అనగానే చెన్నై ఫ్యాన్స్లో ఇంత ఉత్సాహం అయితే నెలకొంది. ఏప్రిల్ 11న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో హోరాహోరీ పోరుండనుంది. ఈ పోరులో ధోని డెఫినెట్గా ఆడతాడు అనేటువంటి ఒక ఊరటైతే అభిమానులకు దక్కుతోంది. కాలి గాయం కారణంగా ప్రస్తుతం జట్టుకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది ధోని. ప్రస్తుతం ధోని పరిస్థితిని మెడికల్ టీం పర్యవేక్షిస్తోంది. మ్యాచ్కు ముందే ధోనికి కీలక ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత పార్టిసిపేషన్ ఉంటుంది. హ్యాట్రిక్ ఓటములతో చెన్నై కుదేలైపోవడంతో ఫ్యాన్స్ నుంచి తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జట్టులోకి ధోని తిరిగి రావాలి, మళ్ళీ టీంని విజయాల బాట పట్టించాలని అభిమానులు కోరుతూ ఉన్నారు.